స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు నెక్స్ట్ టాపిక్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. మనము ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ ద్వారా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివన్ సాలిడ్ని ఎలా డిటర్మైన్ చేస్తాము అనేది చెప్పబోతున్నాను. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. సో ఎప్పుడైతే మనము ఎక్స్పెరిమెంట్ ద్వారా చేయాలనుకుంటున్నామో మనకు ఏమేమి ఉంటాయంటే ఎయిమ్ ఉంటుంది, అలాగే ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నామో ఆ మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, అలాగే ప్రొసీజర్ హౌ టు డిటర్మైన్ అనేది ప్రొసీజరు రాయాలి, అలాగే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీఆర్ టేకింగ్ అనేది దగ్గర ప్రికాషన్స్ రాయాలి, ఫైనల్గా రిజల్ట్ రాయాలి. సో నవ్ I will discuss how to determine the specific heat of a solid experimentally. First, let us discuss aim. What is the aim of the experiment? To find the specific heat of the solid. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లెడ్, లెడ్ పీబీ అనే సింబల్, ప్లంబం అని ఉంటుంది, ఆ ఎలిమెంట్ని తీసుకొని ఆ లెడ్ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ హీట్ని నేను ఎలా డిటర్మైన్ చేయాలి ల్యాబ్లో అనేది చెప్పబోతున్నాను. సో మై ఎయిమ్ ఈస్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ, టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎక్స్పెరిమెంటల్లీ. సో దీనికోసం నేను ఏ మెటీరియల్స్ తీసుకుంటా అంటే ఫస్ట్ క్యాలరీమీటర్. ఏంటి క్యాలరీమీటర్? వాట్ ఈస్ క్యాలరీమీటర్? క్యాలరీమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కంటైనర్, సిలిండ్రికల్ షేప్ కంటైనర్. ఏంటి సిలిండ్రికల్ షేప్ కంటైనర్? cylindrical shape container taken in a wooden box. దీన్ని మనం దేంట్లో తీసుకుంటామంటే ఒక వుడన్ బాక్స్లో తీసుకుంటాం. ఒక వుడన్ బాక్స్లో తీసుకుంటాం. ఓకేనా? ఆ కంటైనర్ మనం ఒక వుడన్ బాక్స్లో తీసుకుంటాం. ఇట్ హ్యాస్ ఎ లిడ్ విచ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఆర్ ఇట్ కెన్ బి టేకెన్ అవుట్. దాని మీద ఆ చెక్కపెట్టెకి, ఆ వుడన్ బాక్స్ పైన మూత ఉంటుంది. అది మనం ఆ చెక్కపెట్టెకి మూత పెట్టచ్చు లేదా తీయచ్చు. ఇట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఆర్ ఇట్ కెన్ బి రిమూవ్డ్. ద గ్యాప్ బిట్వీన్ ది వాల్స్ ఆఫ్ ద వుడన్ బాక్స్ అండ్ cylindrical container is filled with నాన్ కండక్టింగ్ మెటీరియల్ తోటి, అంటే ఇన్సులేషన్ ఇస్తున్నాం అనమాట ఫ్లాస్క్ లాగా. సో నాన్ కండక్టింగ్ మెటీరియల్ తోటి మనము ఏం చేస్తున్నాం అంటే ఆ కంటైనర్కి చెక్కపెట్టికి మధ్యలో ఉండే స్పేస్ని ఫిల్ చేస్తున్నాం. అలాగే దట్ లిడ్ హ్యాజ్ 2 holes. ఆ లిడ్కి 2 holes ఉంటాయన్నమాట. సో అవి అవి ఎక్కడుంటాయో చూడండి. సో ఒకటి ఇక్కడ ఉంటాయి, ఒకటి ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఉంటుంది. వన్ హోల్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఇన్సర్ట్ థర్మోమీటర్ ఇన్ ఇట్. దాంట్లోపల థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేసేదానికోసంగా నేను ఇక్కడ ఒక హోల్ని ఉంచుతున్నాను. అనదర్ హోల్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఇన్సర్ట్ స్టిర్రర్. అంటే కలబెట్టేదానికి గంటి వాడతాం కదా, దాన్ని మనం స్టిర్రర్ అని అంటాం. సో ఆ సిలిండ్రికల్ వెజల్ లోపల మనకు సిలిండ్రికల్ వెజల్ లోపల ఉండేటటువంటి కంటెంట్స్ని కలబెట్టేదానికోసము యూస్ చేసే స్టిర్రర్ని ఇన్సర్ట్ చేయడానికి ఇంకో హోల్ని యూస్ చేస్తాం. దీన్నే క్యాలరీమీటర్ అని అంటాం. సో వాట్ ఈస్ క్యాలరీమీటర్? క్యాలరీమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెటాలిక్ సిలిండ్రికల్ వెజల్ placed in a wooden box which is provided with a lid with having 2 holes. One hole is provided to accommodate the thermometer and the other hole is provided to accommodate the stirrer. The space between the container and the walls of the wooden box is filled with the non-conducting material to provide the insulation from the outside. ఇది మన క్యాలరీమీటర్. నెక్స్ట్ థర్మోమీటర్ అంటే ఏందో మీకు తెలుసు. స్టిర్రర్ అంటే నేను చెప్పాను ఏంటి, మనకు కలబెట్టేదానికి యూస్ చేసేటటువంటి పరికరం.
నెక్స్ట్ స్టీమ్ హీటర్ అంటే వాటర్ని వేడి చేస్తే వాటర్ వేపర్ వస్తుంది కదా, దాంతో మనం కంటెంట్స్ని వేడి చేయడానికి యూస్ చేసేటటువంటి డివైస్ని స్టీమ్ హీటర్ అని అంటాము. అండ్ లెడ్ షాట్స్ అంటే మనం ఏ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ హీట్ని అయితే డిటర్మైన్ చేయదలుచుకున్నామో ఆ మెటీరియల్స్ని చిన్న చిన్న పొలుకులుగా చిన్న పార్ట్స్గా తీసుకుంటాం. వాటినే మనము అది లెడ్ మెటీరియల్ కాబట్టి దాన్ని మనం లెడ్ షార్ట్స్ అని అన్నాము. చివరిగా ఫిజికల్ బ్యాలెన్స్ అంటే ఫిజికల్ బ్యాలెన్స్ని తీసుకుంటున్నాం. సో నౌ విల్ కమ్ టు ప్రొసీజర్ హౌ టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ యూజింగ్ దిస్ క్యాలరీమీటర్, థర్మోమీటర్, స్టిర్రర్, స్టీమ్ హీటర్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ ఎక్స్పెరిమెంటల్లీ. ఈ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుంటే చాలా ఈజీ, లేకపోతే చాలా కష్టం. సో ఫస్ట్ మీరేం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఎంటీ క్యాలరీమీటర్ అండ్ యూ హ్యావ్ టు మెజర్ ఇట్స్ మాస్ అండ్ టెంపరేచర్. సో ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారు అని అంటే ఒక ఎంటీ క్యాలరీమీటర్ తీసుకోండి, దాని యొక్క మాస్ని m1 అని అనుకోండి. దెన్ యూ ఫిల్ ఇట్ అప్ 2/3 ఆఫ్ క్యాలరీమీటర్ విత్ వాటర్. దానికి 2/3 భాగం వరకు వాటర్ని ఫిల్ చేసి అప్పుడు మళ్ళా మాస్ని మెజర్ చేయండి. ఆ మాస్ని m2 అని నోట్ చేసుకోండి. అలాగే మనకు రూమ్ టెంపరేచరే కదా, ఇక్కడ ఏం వేడి చేయలే ఇప్పుడు దాకా. సో ఎంటీ క్యాలరీమీటర్ టెంపరేచర్ అయినా వాటర్ యొక్క టెంపరేచర్ అయినా ఏదైనా T1గానే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే యూ టేక్ సమ్ లెడ్ షార్ట్స్ అండ్ హీట్ దోస్ లెడ్ షార్ట్స్ యూజింగ్ ది స్టీమ్ హీటర్ అప్ టు టెంపరేచర్ T2. అంటే లెడ్ షార్ట్స్ని తీసుకొని ఆ లెడ్ షార్ట్స్ని వేడి చేయండి. ఎప్పటి వరకు అంటే అప్ టు టెంపరేచర్ T2 అనే టెంపరేచర్ వరకు వేడి చేయండి. నౌ ద హాట్ లెడ్ షార్ట్ ట్రాన్స్ఫర్ ది హాట్ లెడ్ షార్ట్స్ ఇంటూ ది క్యాలరీమీటర్. ఆ వేడిగా T2 టెంపరేచర్ దగ్గర వేడిగా ఉండేటటువంటి లెడ్ షార్ట్స్ని T1 టెంపరేచర్ దగ్గర ఉండేటటువంటి క్యాలరీమీటర్లో ఉండేటటువంటి వాటర్లోకి కలపండి. కలిపితే మనకు ఏమవుతుంది, కొత్త టెంపరేచర్ వస్తుంది. ఆ కొత్త టెంపరేచర్ని T3గా నోట్ చేసుకోండి. అంటే నార్మల్ వాటర్లో T1 టెంపరేచర్ దగ్గర ఉండేటటువంటి వాటర్లో T2 టెంపరేచర్ దగ్గర ఉండేటటువంటి వేడిగా ఉండేటటువంటి లెడ్ షార్ట్స్ని యాడ్ చేసి కలబెట్టాం కాబట్టి కొత్త టెంపరేచర్ వస్తుంది. ఆ కొత్త టెంపరేచర్ని T3 అని నోట్ చేసుకోండి. సో లెడ్ షార్ట్స్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మాస్ మారుంటుంది. నవ్వు ఇప్పుడు ఏం చేస్తారంటే క్యాల్కులేట్ ది నువ్వు అగైన్ మెజర్ ది మాస్. నవ్ మాస్ ఈజ్ మెజర్డ్ యాజ్ m3. దాన్ని మనము m3 అని అనుకుందాం. తర్వాత ఇప్పుడు బై యూజింగ్ ది ఇప్పుడు మనకు లెడ్ షార్ట్స్ వేడిగా ఉన్నాయి. ఫస్ట్ వాటర్ చల్లగా ఉన్నింది. లెడ్ షార్ట్స్ నుంచి వాటర్కి హీట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సో హీట్ ఈజ్ లాస్ట్ బై ది లెడ్ షార్ట్స్, హీట్ ఈజ్ గెయిన్డ్ బై ది కోల్డ్ వాటర్. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, హీట్ లాస్ట్ బై ది హాట్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది క్యాలరీమీటర్ అండ్ వాటర్. మనకు ఆ లెడ్ షార్ట్స్ కోల్పోయిన హీట్ని ఎవరెవరు గెయిన్ చేసుకొని ఉంటారు, క్యాలరీమీటర్లో ఉండే వాటర్ విడివిడిగా చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ని యూస్ చేసి ఈక్వేషన్ రాద్దాం. సో ఫస్ట్ అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ, అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ది లెడ్ షార్ట్స్ ఎంత అనేది చూద్దాం. చూడండి, లెడ్ షార్ట్స్ యాడ్ చేసిన తర్వాత మాస్ m3, లెడ్ షార్ట్స్ యాడ్ చేయక ముందర మాస్ m2. కాబట్టి ఓన్లీ లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత అంటే m3 మైనస్ m2. దాని యొక్క స్పెసిఫిక్ హీట్ S అనుకుందాం. లెడ్ షార్ట్స్ యాడ్ చేయక ముందర అన్నిటికంటే హాట్ బాడీ వచ్చేసి లెడ్ షార్ట్స్. సో యాడ్ చేయక ముందర దాని టెంపరేచర్ వచ్చేసి T2, ఫైనల్గా అది అటైన్ చేసిన టెంపరేచర్ వచ్చేసి T3. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి T2 మైనస్ T3. సో అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ, మనకు డెల్టా క్యూకి ఫార్ములా ఏముంది, MS డెల్టా T అనుంది. M అంటే మాస్, ఇక్కడ మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ వచ్చేసి m3 మైనస్ m2. S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. మనకు స్టార్టింగ్లో T2 టెంపరేచర్ ఉంది లెడ్ షార్ట్స్కి, ఫైనల్గా T3 వచ్చింది. T2 అనేది T3 కంటే ఎక్కువ కాబట్టి
చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి T2 మైనస్ T3 అని రాసాం. ఇదంతా దేని గురించి? లెడ్ షార్ట్స్ గురించి. అలాగే మనము ఏం రాయాలా? అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ది క్యాలరీమీటర్ రాయాలి, అలాగే వాటర్ది రాయాలి. సో క్యాలరీమీటర్ యొక్క మాస్, ఫస్ట్ ఎంటీ క్యాలరీమీటర్ యొక్క మాస్ ఎంత అనుకున్నాం? M1 అని అనుకుందాం. సో అలా M1 అని అనుకున్నాం. సో అలాగే క్యాలరీమీటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ SC అని అనుకుందాం. తర్వాత క్యాలరీమీటర్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత ఉన్నింది? T1 ఉన్నింది. ఫైనల్గా ఎంత వచ్చింది? T3 వచ్చింది. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? T3 మైనస్ T1. T3 మైనస్ T1 అని ఎందుకు రాసాను? T1 మైనస్ T3 అని ఎందుకు రాయలేదు అని అంటే, ఫైనల్ temperature of the calorimeter and water is greater than their initial temperature. నార్మల్ టెంపరేచర్ కంటే ఫైనల్ టెంపరేచర్ లెడ్ షార్ట్స్ యాడ్ చేసిన తర్వాత దాని టెంపరేచర్ పెరిగింది, కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ T3 మైనస్ T1 అని రాశా. అలాగే సో హీట్ గెయిన్డ్ బై ది క్యాలరీమీటర్ ఎంత అంటే ∆Q = MS ∆T ప్రకారం మాస్ M1, స్పెసిఫిక్ హీట్ SC, చేంజ్ ఇన్ టెంపరేచర్ T3 మైనస్ T1. అలాగే మనకు వాటర్ యొక్క హీట్ గెయిన్డ్ బై ది వాటర్ ఎంత అంటే మాస్ ఆఫ్ ద వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అనేది రాయాలి. సో ఫస్ట్ క్యాలరీమీటర్ యొక్క మాస్ M1, వాటర్ యాడ్ చేశాక మాస్ M2. కాబట్టి ఓన్లీ వాటర్ యొక్క మాస్ ఎంత అంటే M2 మైనస్ M1. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వచ్చేసి SW అని అనుకుందాం. అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే వాటర్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ T1, ఫైనల్గా T3. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అవుతుందంటే T3 మైనస్ T1 అవుతుంది. సో మనకు టోటల్ హీట్ గెయిన్డ్ బై ది క్యాలరీమీటర్ అండ్ ఇట్స్ కంటెంట్స్ ఎంత అంటే M1SC ఇంటూ T3 మైనస్ T1 ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1. సో హీట్ లాస్ట్ బై ద హాట్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ క్యాలరీమీటర్ అండ్ వాటర్. కాబట్టి ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేట్ చేశాను. ఈ టర్మ్లో ఈ క్యాలరీమీటర్ దాంట్లో వాటర్ కంటెంట్ ఈక్వేషన్స్లో T3 మైనస్ T1 అనేది కామన్గా ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి నేను అది కామన్ తీశాను. కామన్ తీస్తే M3 మైనస్ M2 ఇంటూ S ఇంటూ T2 మైనస్ T3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ T3 మైనస్ T1ని కామన్ తీస్తే M1SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1 వచ్చింది. మనకేం కావాలి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది క్యాలరీమీటర్ కావాలి. ఆ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది క్యాలరీమీటర్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ కావాలి. ఆ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ని ఎస్తో రిప్రజెంట్ చేశాను. సో ఆ ఎస్ని మాత్రం లెఫ్ట్ సైడ్ ఉండించుకొని మిగతా అన్నిటిని రైట్ సైడ్ పంపిస్తే S ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే M1SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1 డివైడ్ బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3 అయిందనమాట. సో M1 అంటే ఏంది? మాస్ ఆఫ్ ది క్యాలరీమీటర్, ఎంటీ క్యాలరీమీటర్ మనం మెజర్ చేసి నోట్ చేసుకున్నాం. M2 దానికి వాటర్ కలిపి దాని మాస్ని మెజర్ చేసుకున్నాం. అలాగే M3 దానికి ఆ క్యాలరీమీటర్కి ఏంటి లెడ్ షార్ట్స్ని యాడ్ చేసి దాని మాస్ని మెజర్ చేసాం. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది క్యాలరీమీటర్ దేంతో ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది, మనకు టేబుల్స్లో ఉంటుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్తో తయారు చేస్తుంటే దాని వాల్యూ అంత, కాపర్తో తయారు చేస్తుంటే దాని వాల్యూ అంత అనేది నోట్ చేసుకుంటాం. సో అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వచ్చేసి 1 గ్రామ్ పర్ cc 1 జౌల్ పర్ 1 క్యాలరీ పర్. మనకు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ తెలుసు 1 అని. అలాగే T1 అంటే నార్మల్ టెంపరేచర్ T1, లెడ్ షార్ట్స్ని ఎంతవరకు అయితే హీట్ చేసామో ఆ టెంపరేచర్ T2. ఫైనల్గా లెడ్ షార్ట్స్ని వాటర్కి యాడ్ చేసి కలబెట్టినప్పుడు ఎంత టెంపరేచర్ వస్తుందో అది T3. వీటన్నిటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనము స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఎక్స్పెరిమెంటల్లీ. సో SC is the specific heat of solid lead, SC is the specific heat of calorimeter, SW is specific heat of water. By substituting the values of all these things, we can calculate specific heat of the given solid experimentally అనేది ఈ కాన్సెప్ట్. సో జాగ్రత్తగా ఒకసారి 1-4 సార్లు వీడియో చూసి ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ ది డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. 4 మార్క్స్ క్వశ్చన్కి చాలాసార్లు అడుగున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.